జీవితం చాలా విలువైంది, ఎంతో ఖరీదైంది. అది దేవుడిచ్చినటువంటి గొప్ప ధన్యత. అలాంటి జీవితాల్ని లోకం కోసం లేదా లోకంలో ఉన్న వాటి కొరకు కాకుండా మరి ఆ జీవితాన్ని ధన్యకరంగా మార్చే ఓ గొప్ప స్థలం ఉంది. అలాంటి స్థలానికి వెళ్ళి తన జీవిత విధి విధానాలని మార్చుకొని కృప పొందినటువంటి బిడ్డగా పేరు తెచ్చుకుంది. గుడ్ మార్నింగ్. పరిశుద్ధమైన రోజు, ప్రభు దినము, ఆదివారం. మనమందరం కూడా వెళ్ళవలసి ఉన్నటువంటి ఆ యొక్క స్థలం మనం ఎరిగిన వారము కాదు. ప్రియులారా, మరి ఈరోజు ఈ యొక్క పరిశుద్ధమైన ఆదివారపు దినాన్న మనం నేర్చుకోవలసిన ఒక సంగతిని మనం ధ్యానించుకుందాం, మాట్లాడుకుందాం, ముచ్చటించుకుందాం. ఏమిటి అంటే, రూతు గ్రంథ సారంలో చాలా విషయాలని మనం ధ్యానం చేసుకుంటాం. కానీ మోయాబీయురాలైన ఆమె తన జీవితాన్ని మరి అద్భుతమైన, అర్థవంతమైన జీవితంగా మార్చింది. ఒకే ఒకటి, మరి అది దేవుని మందిరం, అది దేవుని స్థలం. రూతు గ్రంథం 2:2 వచనాన్ని చూసినట్లయితే, ఆమె తన యొక్క అత్తయ్య అయిన నయోమితో అంటుంది, నేను పొలంలోనికి వెళ్ళి పరిగెలేరుకుంటాను అని అడిగినటువంటి మాటని అక్కడ చూస్తాం. ప్రియులారా, రూతు జీవితాన్ని అద్భుతమైనటువంటి వాగ్దాన పుత్రికగా మార్చింది పొలం అనగా దేవుని మందిరం, దేవుని ఆలయం. మరి అక్కడ పరిగెలేరుకోవడానికంటూ వెళ్ళిన ఆమె జీవితం ఎంత అద్భుతంగా దశ తిరిగిందో మనం చూస్తాం. బెత్లెహేముకు వచ్చింది. బెత్లెహేము మంచి కోత సమయంలో వచ్చింది. మరి బెత్లెహేముకు రావడమే కాదు, అక్కడ ఎవరి పొలములో ఎవరి కటాక్షము పొందవలనో అని ప్రార్థించుకుంది. ఓ అద్భుతమైన మంచి పొలాన్ని ప్రభు యొక్క ఆత్మ ఆ బిడ్డకు సహాయం చేసి చూపించింది. అది బోయజు పొలం, ఆత్మ సంచారం చేసే మందిరం, దేవుని ఆలయం అని మనం సాదృశ్యకంగా చెప్పుకుంటాం కదూ. మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, జీవితాలు మారాలంటే, బ్రతుకులు మారాలంటే రూతు గ్రంథం మనము చదివి నేర్చుకునే విషయం ఏంటంటే, దేవుని మందిరం బ్రతుకుల్ని మారుస్తుంది. బ్రతు యొక్క అర్థమును, దాని యొక్క విలువలను మార్చేసి అద్భుతమైన రీతిగా దీవిస్తుంది. అదే రూతు గ్రంథంలో ఉన్న సారం. ఆమె పరిగెలేరుకోవడానికని బోయజు పొలంలోకి వెళ్ళి యజమానురాలైపోయింది. పనుల మధ్యకు వచ్చింది. పనులు మోసే అద్భుతమైన జీవితాన్ని అనుభవించింది. కారణం, పొలంకెళ్ళి ఆ యొక్క విధేయతను చూపి లోబడినటువంటి రూతుని మనం చూస్తాం. దేవుని మందిరానికి వెళ్ళి లోబడాలి, తగ్గించుకోవాలి. తగ్గింపుతో ఆ యొక్క పరుగులేరుకునే స్థాయి నుంచి పనుల మధ్యకు వచ్చే స్థాయి. అంత మాత్రమే కాదు, ప్రతిసారి కూడా రూతు యొక్క స్థితి పెరిగిపోతూ ఉంది, కానీ తరిగిపోలేదు. అదే రీతిగా దేవుని మందిరానికి వెళ్ళటం వలన మనకంత మేలు కలుగుతుంది అని ఓ చక్కటి పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు. అంతెందుకు, యాకోబు జీవితాన్ని కూడా మార్చింది మందిరమే. ఇది దేవుని మందిరము తప్ప మరొకటి కాదు, ఇది దేవుని ఇల్లు అని కూడా ఆయన అక్కడ ప్రార్థించుకొని తనలో తాను గొప్పగా ఓదార్చుకున్నటువంటి సంగతి కూడా మనం ఎరుగని వారము కాం. ప్రియులారా, గమనించండి. అదే రీతిగా మనం కూడా మంచి పొలంలోనికి వెళ్ళాలి.
మరి దేవుని ఆశీర్వాదం ఉన్న పొలంలోనికి వెళ్ళాలి. అక్కడ కూడా యెహోవా వలన ఆశీర్వదించబడిన బట్టి ఆ యొక్క యాజకుని దగ్గరికి వెళ్ళిన రూతు జీవితం ఏ రీతిగా అయితే పరిగెల ఏరుకునే స్థాయిలోంచి మరి ఆ యొక్క యజమానునికి పెండ్లి కుమార్తెగా సిద్ధపరచబడిన స్థాయికి ఎదిగిందో ప్రతి బిడ్డ కూడా, ప్రతి విశ్వాసి కూడా అటు రీతిగా ఆ యొక్క దేవుని మందిరం అనే పొలంలోనికి వెళ్ళి స్థితిగతులను మార్చుకొని ఓ గొప్ప పేరు తెచ్చుకునే జీవితాన్ని మనం సంపాదించుకోవాలి. అది సంపాదించుకోవాలంటే రోడ్ల మీద అక్కడ ఇక్కడ తిరగడం కాదు. దేవుని మందిరం అనే బోయజు పొలం దగ్గరికి వెళ్ళవలసిందే. మోయాబీయురాలు దేవుని యొక్క వంశావళిలో చేర్చబడినట్లుగా మనము కూడా ఆయన వంశావళిలో చేరితే తప్ప మన జీవితానికి విస్కృతి లేదు కదూ. నిజమైన వాగ్దానంతో మనము చేరవలసిన చోటికి చేర్పించేది కేవలం దేవుని మందిరం అనే పొలం. ఆ పొలానికి వెళ్ళకుండా అటు ఇటు సాతాను వల్లే తిరిగితే మన బ్రతుకులు తిరుగులాట బ్రతుకులే అయిపోతుంది. కాబట్టి ప్రియులారా, మందిరానికి వెళ్ళండి. మీ బ్రతుకులను, మీ స్థితిగతులను మోయాబు స్త్రీ అయిన రూతుల మీ దిశలు మార్చేటువంటి మందిరం. అటు కృప దేవుడు మీకు అనుగ్రహించి మానక ఆయన పొలములో నిలకడగా ఉండే కృప బలము మీకు మనందరికీ అనుగ్రహించబడునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ వాక్యంలో, ఈ మాటల్లో, రూతు గ్రంథంలో ఉన్న ఒక చిన్న మాట, పరిగెలేరుకోవటానికి వెళ్ళిన ఆమెని దిశలు మార్చి ఒక అద్భుతమైన నీ వంశావళిలో చేర్చినట్లుగా మమ్మల్ని కూడా చేర్చి వచ్చే ప్రతి వ్యక్తిని నాయన రూతు వలె అద్భుతమైన ఎత్తబడే సంఘములో ఆయా అపోస్తలుల బోధలు వర్ధిల్లినట్లుగా సహాయం చేయమని మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ బోయజు పొలాల్ని మీరు దీవిస్తున్నందుకు స్తుతిస్తూ యేసయ్య దివ్యమైన నామంలో ఈరోజు ప్రభు యొక్క సన్నిధిలో మరి ఆత్మ వశంలో ఉండుటకు మీ కృపతో నడిపించమని మహిమ, ఘనత నీకే చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సన్నిధి మనందరికీ తోడైండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ సండే. ఆమెన్.